ఓయ్! కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా! హాయ్! ఎలా ఉన్నారందరూ? గుడ్ మార్నింగ్. టీలు తాగారా? కాఫీలు తాగారా? టిఫిన్‌లు చేశారా? మీరు గుడ్ మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం చూస్తే గుడ్ ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ చూస్తే గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్ అనైతే చెప్పను. మళ్ళీ వీడియో పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు కదా! అందుకని గుడ్ నైట్ అయితే చెప్పను. నేను లెగిసేసరికి 6 అయితే అయిందబ్బా! కానీ ఇంత చలిలో ముగ్గైతే వేయక తప్పదు కదా! చలైతే వేస్తుంది. ముగ్గు డబ్బా తీసి చూశాను. కానీ నాకు చాలా కలర్స్ అయితే కనిపించినాయి. ఈ కలర్స్ నాకు ఇంకా ఈ జనవరి 1కి కానీ, రేపు సంక్రాంతికి గానీ ఇంకా కలర్స్ కొనుక్కునే పనైతే లేదనమాట. కొంచెం ఎక్కువగానే మిగిలినయి. ఈ లాస్ట్ ఇయర్ తీసుకున్న కలర్స్ అనమాట. ఇంకా అందుకే హమ్మయ్య! అనిపించింది. ఎందుకనిపించిందంటే, పని పాట మానేసి మరీ ముగ్గు బండి వాడి కోసం ఎదురు చూస్తూ గేట్‌లో నుంచునే పనైతే తప్పింది. ఎందుకంటే, ఈ మధ్య వైరల్ అయిన వీడియో ఒకటి చూసారు కదా! సమోసేయ్ అనుకుంటూ వెళ్ళిపోతాడు. మనిషి అయితే కనపడ్డు. సేమ్ అలాగే మా ఊర్లో ప్రతి బండి సమోసానే కాదు, కూరగాయలు, ముగ్గు బండి, గుడ్లు బండి అన్నీ అంతే. చెప్పుకుంటా పోతారు. బయటికెళ్ళి చూసేసరికి ఎటు తిరిగి చూసినా ఎవరు కనపడరు. ఇక అందుకని అనమాట. ఇక పోన్లే నేనింకా ముగ్గు కోసమే గానీ, కలర్స్ కోసమే కానీ ఈ పండగకి ఎదురు చూడాల్సిన పని లేదనిపించింది. డబ్బా నిండా ఉన్నాయన్నమాట. ఈ అల్యూమినియం డబ్బా మా అమ్మమ్మ గారిది. అంటే మా మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ. ఆవిడ డబ్బా అనమాట. నాకు ఈ అల్యూమినియం డబ్బా చాలా నచ్చింది. నాకు పాతకాలం వస్తువులైనా సరే, పాతకాలంవి ఏమైనా సరే నాకు చాలా చాలా ఇష్టం. ఈలోపు మా పిల్లలు ఏదో వింత పక్షి వచ్చిందమ్మా చూడు చూడు అని పిలిస్తే, నేను బయటకు వెళ్ళేలోపే అది ఎగిరిపోయింది. మీ అందరికీ చూపిద్దాం అనుకున్నా చక్కగా ఆ పక్షిని. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో భలే బాగుంది. కానీ ఏం లాభం, నేను వీడియో తీసేలోపే అది పారిపోయింది. సో చూడండి, నా దగ్గర ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఇంక నేను కొనుక్కునే బాధ లేదు. బండి వాడి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే పని అసలే లేదు. మరి మీ ముచ్చట్లయితే ఏంటి? మీ పండగ ఎలా మొదలైంది? సంక్రాంతి పండగ అంటే ఇంకా 15 డేసే కదా ఉంది. అందుకని అడుగుతున్నాను. ఇంట్లో పిండి వంటలు అవి తయారు చేయాలి. మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా! మరి మీ ఇంట్లో ఏం పనులు మొదలైనాయి? మా ఇంట్లో అయితే నేనింకా మొదలు పెట్టలేదు. రంగులైతే ఉన్నాయి కదా! ఇవైతే ఇంక మరి తెప్పించే పని లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బూజులు దులపటం, అంట్లు సర్దటం, సామాన్లు డబ్బాలన్నీ ఖాళీ చేయటం, డబ్బాలు కడగటం, మళ్ళీ తుడవటం, మళ్ళీ పెట్టుకోవటం అన్నీ చేయాలనమాట. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు పిండి వంటలు మొదలుపెట్టాలి. నేను ప్రతీది కూడా వీడియో తీసైతే మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ కనుక మీకు ఇంట్రెస్ట్‌గా ఉన్నాయి అనిపిస్తే దయచేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను నా వీడియోలో మా సొంత ఇంట్లో నేను వేసుకున్న ముగ్గులు అని చెప్పి ఒక వీడియో అయితే తీశాను. నేను స్వయంగా నా చేత్తో వేసుకున్న ముగ్గులు అవన్నీ కూడా ఒకసారి ఛానల్‌లో ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను వేసిన ముగ్గులన్నిటిని చూసి ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండే. అత్త, మామ ఎవరూ లేకుండా ఉంటే ఇంట్లో మనదే రాజ్యం. ఏ వంట చేసినా అది మన ఇష్టంతోనే చేయాలి. ఏం చేసినా మన అధికారమే కదా! మనల్ని ఆక్షేపించే వాళ్ళు ఎవరున్నారు అని కొంతకాలం ఆకతాయితనంతో అనుకున్నా కూడా, కొంతకాలం తర్వాత అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఒక్కరైనా పెద్ద దిక్కుంటే బావుండేమో అన్న ఫీల్ అయితే కొంత కాలం తర్వాత అర్థమైద్ది. ఫస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే, అబ్బా! ఏంటి అన్నట్టు అనిపించడం సహజం. ఒక్కో వయసుకి ఒక్కోలా ఉంటాం కదా! అలా అనిపించడం సహజం. కాకపోతే ఏంటంటే, కొన్నాళ్ల తర్వాత అర్థమవుతుంది ఇంటికి ఒక పెద్ద దిక్కుంటే బావుంటుంది అని. కనీసం పనుల్లో సహాయం కాదు. ఒకసారి మా చుట్టాలు ఎవరో ఇలాగే పనుల్లో ఎవరు పెద్దావిడ ఉండాలని, నువ్వు మా ఇంట్లో ఉండకుండా పద్దాక మా తోటికోడళ్ళ ఇంట్లోనే ఉంటోందని చెప్పి నేనంటే, ఆవిడ ఆ వయసంతా నీకెలా సాయం చేస్తదని అపార్థం చేసుకున్నారు. ఎవరైనా తోడు అంటే, పెద్ద దిక్కు అంటే నా మనసులో ఉద్దేశాన్ని ఏంటో తెలుసుకోకుండానే అలా అనటం కొంచెం నాకు కష్టంగానే అనిపించింది. ఎందుకంటే నేను కోరుకునే తోడు వేరు. నే బాగా పసిపిల్లలు కదా! చిన్నపిల్లలు. బాగా చిన్నపిల్లలప్పుడు. వాళ్ళు నేను గబాలన స్నానానికెళ్ళినా, వంటగదిలోకెళ్ళినా వాళ్ళు కాస్త అటు ఇటు ఎళ్తుంటే, "ఏయ్! ఇట్రా, ఇట్రా" అని చెప్పి చూసుకోటాకైనా మాకంటూ ఒక పెద్ద దిక్కుంటే బావుండు అనిపించిందని చెప్పి నేను చెప్తే, మా వాళ్ళందరూ అపార్థం చేసుకొని, ఆవిడే లేవలేని వయసులో ఉంటే ఆవిడ నీకొచ్చి అంట్లు తోమి బట్టలు ఉతికి పెట్టాలా అనైతే అన్నారు. నేను వాళ్ళందరికీ ఎక్స్‌ప్లనేషన్ అప్పటికప్పుడే ఇవ్వచ్చు. కానీ నేనేమన్నా మాట్లాడినా ప్రతీదీ తప్పుగా తీసుకుంటాననైతే సైలెంట్ అయిపోయాను. సరే ఇంకా ఆ టైంలో మాట్లాడటం కరెక్ట్ కాదని సైలెంట్ అవ్వటం కూడా నేను కరెక్ట్ అని అనిపించింది. ఇక ఈరోజైతే మార్నింగ్ నుంచి జరిగిన వీడియో అయితే ఏం తీయలేదు. లైవ్‌లని అదని ఇదని కాస్త నేను వీడియో అయితే తీయడం కుదరలేదు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోతే నేను బట్టలైతే ఉతికాను. ఆ బుట్ట మాత్రం పైకి నేను తీసుకెళ్ళలేనబ్బా! దాన్ని నేను మొయ్యలేను. అందుకని నేను మా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఎప్పుడొస్తాడా? ఎప్పుడు బుట్ట పైన పెట్టేస్తాడా బట్టలారేయాలని. నేను ఎదురు చూస్తుంటే, డాడీ ఎప్పుడొస్తాడా? ఎప్పుడు గాలిపటం తయారు చేపించుకుందామా అని మా బాబీగాడు ఎదురు చూశాడు. అన్నట్టే ఆయన ముందొచ్చిన చెవుల కన్నా వెనకాలొచ్చిన కొమ్ములు వాడి అని నా పని ఆపేసి ముందు వాడి కోసం గాలిపటం అయితే తయారు చేసి ఇచ్చారు. సరే అయితే మరి నేను ఇంకా ఉంటాను. బాయ్ అని చెప్పబోతున్నాను. మరి ఇప్పుడు నేనేం చెప్పాలి? మీరేం వినాలి?
ప్లీజ్ మీకు కనుక ఛానల్ నచ్చినట్లయితే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్లో వీడియోస్ చూడండి. వీడియోస్ అన్నీ చూడగా వచ్చిన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, మరోసారి మరో మంచి మంచి ముచ్చట్లతో మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు ధన్యవాదాలు. బాయ్.